అందరికి నమస్కారం అండి. ఉద్యోగులకు సంబంధించి డిఏ పైన శుభవార్త సంచలనం ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీళ్ళు తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. మనం గ్రామీణ ప్రాంతంలో తపాలా సేవలు అందిస్తున్నటువంటి గ్రామీణ డాకా సేవ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ చెప్పారు. ఎందుకంటే డిఆర్ఎస్ అలవెన్స్ కావచ్చు పెంచుతూ పోస్టల్ విభాగంలో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటున్నారు. పెంచిన డిఏ 2026 జనవరి 1 నుంచి అమలు చేస్తున్నామని గురించి తెలిపడం జరిగింది. దీంతో ఉద్యోగులకు పెరిగిన డిఏతో పాటు 4 నెలలు ఏరియర్ సైతం అందుతాయన్నమాట. ఈ మేరకు మే 10, 2026 రోజునే భారతీయ తపాలా శాఖ ఒక ప్రకటన అయితే జారీ చేసి రిలీజ్ చేశారనమాట. ఇకపైన గ్రామీణ డాకా సేవకు సంబంధించి ఉద్యోగులకు డిఏ 60% అయితే ఇస్తారనమాట. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే రేట్ల ప్రకారం టైం ఆధారిత కంటిన్యూ అలవెన్స్ అనేది పోస్టల్ విభాగం నుంచి టిఆర్సి అనేది లభిస్తుందని తెలియజేసింది. అదేవిధంగా గత నెల ఏప్రిల్ 22, 2026 తేదీన కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని వ్యయ నిర్వహణ విభాగం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరొక విడతకు ఆమోదం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ క్రమంలోనే పోస్టల్ విభాగానికి గ్రామీణ డేకా సేవలు ఏదైతే ఉన్నాయో ఉద్యోగులు చాలా మంది పనిచేస్తుంటారు. సవరించిన రేట్ల ప్రకారం డిఏ అనేది ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో గ్రామీణ డాకా సేవ ఉద్యోగులకు 10,000 రూపాయల నుంచి 25,000 వరకు బేసిక్ శాలరీ ఉన్న వారికి 60% డిఏతో కలిపి శాలరీ అనేది ఇక నుంచి అందుతాయి అన్నమాట. ఏ విధంగా వస్తాయని బేసిక్ శాలరీ చూసుకున్నట్లయితే 10,000 ఉన్న గ్రామీణ డాకా సేవల ఉద్యోగులకు డిఏ 60% ప్రకారం 6,000 రూపాయలు అనేది వస్తాయన్నమాట. అంటే మొత్తం ఎంత వస్తాయన్నమాట, గతం అంటే 10,000 రూపాయలు ఉన్న వారికి 16,000 రూపాయలు చేతికి అయితే అందుతాయి. సో ఇక 12,500 రూపాయలు మూల వేతనం ఉన్న ఉద్యోగికి 60% డిఏ అనేది 7,500 వస్తుంది అనమాట. మొత్తం శాలరీ 20,000 అయితే అందుతాయి అనమాట. అదేవిధంగా 15,000 స్టార్టింగ్ శాలరీ ఉన్న ఉద్యోగికి 60% డిఏ అనేది ప్రకారం 9,000 యాడ్ అవుతుంది అనమాట. 24,000 రూపాయలు వస్తాయి అనమాట. 17,500 రూపాయలు బేసిక్ పే ఉన్న జిడిఎస్ ఏదైతే ఉద్యోగికి 60% డిఏ కలిపినట్లయితే 10,500 మొత్తం కలిపితే 28,000 రూపాయలు అయితే వస్తాయి. 20,000 బేసిక్ శాలరీ ఉన్న ఉద్యోగులకు 60% డిఏ ఉంటే 12,000 రూపాయలు వస్తాయి కాబట్టి ఎక్స్ట్రా 32,000 రూపాయలు శాలరీ అవుతుంది. 22,000 రూపాయలు స్టార్టింగ్ శాలరీ ఉన్న ఉద్యోగులకు ఇప్పుడు అందుకుంటున్న ఉద్యోగులు 60% డిఏ అనేది ఉంటే 13,500 రూపాయలు మొత్తం శాలరీ ఎంత ఇస్తారంటే 36,000 రూపాయలు అందుతాయి అనమాట. ఇలా 25,000 రూపాయలు స్టార్టింగ్ అంటే మొత్తం శాలరీ తీసుకున్న వారికి ఇప్పుడు 60% డిఏ అనేది 15,000 రూపాయలు అవుతుంది కాబట్టి దీంతో మొత్తం శాలరీ 40,000 అనేది రావడం జరుగుతుంది అనమాట ఉద్యోగులు.